హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. సోమవారం రోజు సాయంత్రము 5:30 అయిందండి టైము. సడన్గా ఉన్నట్టుండి వర్షం స్టార్ట్ అయింది. నేనేమో లోపల పని చేసుకుంటున్నాను. ఏంటబ్బా గాలొస్తుంది, ఇంత గాలొస్తుంది ఏంటా అని బయటకొచ్చి చూస్తే ఫుల్ వర్షము. ఆ కాసేపట్లోనే చూడ్డందుకు సన్న చినుకే పడుతోంది కదా అని అనుకున్నాం, కానీ చాలా జోరుగా కాసేపైతే వర్షం పడింది. అంటే వాతావరణం ఇంత సడన్‌గా ఇంత మార్పు వచ్చేస్తుందా అని అనుకోలేదు. చాలా అంటే వర్షం అంటే ఇష్టం ఉన్నప్పుడు ఇలాంటి వాతావరణం చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇదివరకు అయితే బాగా తడిచేసేదాన్నిలెండి. ఇంకిప్పుడు మానేశాను. ఇంకిప్పుడంతా మనకది సెట్ అవ్వట్లేదులే, ఎందుకు అనవసరంగా రిస్క్. పైగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలకరి జల్లులు, ఈ వానలు తడిచినా కాస్త తేడా చేసేస్తుంది. ఈ వాతావరణంలో వచ్చే మార్పులకే మనలో కొంచెం జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇట్లాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా! పిల్లలకే కావచ్చు, మనకే కావచ్చు. ఎందుకు అనవసరంగా రిస్క్ అని చెప్పి కాసేపు ఇక్కడ బయట నించున్నాను. ఈలోపు పిల్లలు కూడా వచ్చారు. అయితే ఆ గాలికి జల్లు ఇటు కురుస్తోంది. అందుకే కాస్త కార్నర్‌కి నించున్నాను. కొంచెమన్నా ఫీల్ అవుదాము అని చెప్పి. నాకెందుకో వర్షం పడిందంటే మాత్రం ఎక్కడ లేని ఆనందం వేసేస్తుంది. ఆ తర్వాత అది తడిగా ఉంటుందా, బట్టలు ఆరవా, ఇవన్నీ తర్వాత విషయము. ఆ వర్షం పడుతున్నంతసేపు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాను. ఇంక నేనైతే బయటికొచ్చేసి కిచెన్‌లో పని అక్కడికి ఆపేసేసి బయటికొచ్చేసి ఇంక వర్షాన్నయితే ఎంజాయ్ చేస్తున్నానండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకొస్తాయి. అలాగే చూస్తున్న మీరందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ కూడా కొంచెం రికమెండ్ చేస్తుంది వీడియోస్ అనేవి వ్యూస్ పెరగడానికి. సో, ఇక్కడ మీకు కనిపిస్తోందా? నేను సడన్‌గా చూశాను. బాబోయ్! అసలు కొమ్మలు ఇటు చివరకున్నాయి. అటు ఇటు అలాగే నడుస్తూ ఉంటాను. ఎక్కడ డ్రెస్ మీద పాకిపోతాయో అని. అది చూసిన తర్వాతే నాకు అనిపించింది. మీకు కనిపిస్తుందా అండి? కెమెరాలో అంత క్లియర్‌గా కనిపించట్లేదు. అంటే ఫ్రంట్ కెమెరా పగిలిపోయిందని చెప్పాను కదా! కొంచెము. దానివల్ల ఏంటంటే ఫ్రంట్ కెమెరా పెట్టి సెల్ఫీలో తీస్తున్నప్పుడు పిక్చర్ అనేది సరిగ్గా క్లారిటీగా రావట్లేదు. ఏదో ఒకటండి బాబు, ఒక ఖర్చు తర్వాత ఒక ఖర్చు అన్నట్టుగా ఏదో ఫోన్ బావుంది, నడుస్తోంది వ్యవహారము, ఏదో కాస్త ముందుకెళ్తున్నాను అని అనుకుంటే సడన్‌గా మొన్న నా చేతిలోంచే జారి కింద పడిపోయి అది కూడా ఫ్రంట్ కెమెరానే కొంచెం బ్రేక్ ఇచ్చేసింది. సో, అందుకే ఇది మళ్ళీ బ్యాక్ కెమెరా పెడితే చూడండి పిక్చర్ అనేది నీట్‌గా కనిపిస్తుంది కదా! ఈ కాస్త వర్షానికే చూసారా ఎంత నీళ్ళొచ్చేసాయో అప్పుడే. ఇవాళ అయితే ఇంక అనుకున్నా నేను, అబ్బా! సాయంత్రము మొక్కలకి నీళ్లు పోసే పని తప్పింది అనైతే అనుకున్నాను. ఈలోపు పిల్లలు కూడా వచ్చారు కదా! వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి తినడం కోసము ఏదైనా చేద్దాము అనిపిచ్చింది. ఇలా చల్ల చల్లగా ఉంది కదా అని. వాళ్ళొచ్చేలోపే చేసేద్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు. మధ్యలో నేను బ్రేక్ తీసుకున్నాను కదా! సో, ఇంక వాళ్ళొచ్చిన తర్వాతే కంటిన్యూ చేశాను. ఇక్కడ ఒక బౌల్‌లో ఒక కప్పు నిండా శనగపిండయితే వేశాను. జస్ట్ ఒక్క స్పూను బియ్యప్పిండి వేసుకున్నాను. కొంచెం పసుపు, తర్వాత రుచికి సరిపోయేంతగా ఉప్పు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, తర్వాత కారం. కారం అయితే ఎందుకో ఇంక పెద్దగా కారం అనిపించట్లేదండి. ఇది పట్టించిన కారము. ఎండుమిరపకాయలు అన్నీ ఎండపెట్టేసేసి శుభ్రంగా బాగా ఆరిన తర్వాత పిండి పట్టించాను. అదే కారప్పొడి పట్టించాను. అది ఫ్రెష్‌గా పట్టించిన కొత్తల్లో బావునింది. ఇంకిప్పుడు అయిపోవచ్చిందిలెండి. లాస్ట్‌కే వచ్చింది. అయినా కూడా ఇప్పుడు ఎందుకో అంత కారము అనిపించట్లేదు. అంత టేస్ట్‌గా గూడా అనిపించట్లేదు. ఏంటో మరి రీజన్ ఏంటో తెలీదు. అంటే నేను అనుకోవడం ఏంటంటే అది ప్యూర్‌గా కారప్పొడది. ఇప్పుడు నేను అందులో ఏమీ మిక్స్ చేయలేదు. నా చేత్తో నేను ఎండుమిరపకాయలు ఎండపెట్టి బాగా ఎండిన తర్వాత మరపట్టించిన కారపిండి. బహుశా అంత ప్యూరిటీగా ఉండడం వల్లే టేస్ట్ తెలియట్లేదేమో. అదే బయట మనం కొనుక్కొని తెచ్చుకుంటే అది వాళ్ళు ఫ్రెష్‌గా ఉండడానికి దాన్ని ఎలా తయారు చేస్తారో తెలీదు. ఏం మిక్స్ చేస్తారో తెలీదు మనకి. సో, అలాంటివే మనం తిని తిని అలవాటు పడిపోయి ఆ టేస్ట్‌కి అలవాటు పడిపోయినట్టున్నామేమో అని అనిపించింది. అయినా ఇంకేముందిలే, ఇంకా కాస్తే ఉంది అయిపోవచ్చింది కదా! ఇంక మళ్ళీ వేరే పట్టించాలి కదా అని ఇదే నేను అనుకుంటూ కారం చాలా తక్కువగా ఉంది అని అనుకుంటూ ఇంక పిండయితే కలుపుతున్నాను. పకోడీ పిండి, బజ్జీ పిండిలాగే కాకుండా కొంచెం పల్చగా. మనం మిరపకాయ బజ్జీకైతే మన వేలుకి అంటుకునేలాగా కలుపుకోవాలి కదా! ఇక్కడ నేను చూసుకొని అలా ఎంత చిక్కదనంగా ఉంది అని వేలుకి చూసుకొని కొంచెం వాటర్ కొద్దిగా ఎక్కువగానే పోసి కొంచెం పల్చగా కలిపాను. తర్వాత ఇందులో
కొంచెం ఎక్కువగా కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర అండి. అంతే. ఇవన్నీ వేసేసి ఇంకా వాము, జీలకర్ర ఇలాంటివి ఏమీ వేయలేదు. ధనియాల పొడి వేసాం కదా! సో, శనగపిండి అరగదేమో అనే ప్రాబ్లమ్ లేకుండా ఆ ధనియాల పొడి అనేది మనకి పనిచేస్తుంది. పైగా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కొంచెం ధనియా పౌడర్ వేయడం వల్ల. పిల్లలు తినరు కాబట్టి నేను బాగా మెత్తటి ధనియాల పొడి వేశాను. లేదంటే కొంచెం ఈ పకోడీలు ఎప్పుడు చేసినా సరే మీరు కొంచెం ధనియాలని కచ్చాబచ్చాగా దంచి వేశారంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఈసారి ఎప్పుడైనా అది కూడా చూపిస్తానులెండి. ఆ రెసిపీ కూడా చేసినప్పుడు చూపిస్తాను. ఇంకా తర్వాత బాగా పెనంని వేడి చేశాను. పిండయితే కలిపి రెడీగా పెట్టేశాను. పెనం బాగా వేడెక్కిన తర్వాత దాని మీద ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేశాను. ఇక్కడ మీరు నెయ్యైనా వేసుకోవచ్చు, బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నూనెతోటే చేస్తున్నాను. నూనె వేసేసి ఫస్ట్ దాని మీద కొన్ని ఉల్లిపాయలు వేసి తర్వాత కలిపి పెట్టుకున్న పిండిలో బ్రెడ్ స్లైసెస్‌ని ముంచేసి బజ్జీలాగా వేసేసాను. పైనుంచి మళ్ళీ కొన్ని ఉల్లిపాయలనేవి వేస్తే పైన పిండి పచ్చిగానే ఉంది కాబట్టి అవి అంటుకుపోతాయి ఆ ఉల్లిపాయలనేవి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మనం ఉల్లిపాయలనేవి వేయకుండా పిండి కలిపేసేసుకొని ఇదే బజ్జీని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. సేమ్ ఇలాగే పిండిలో ముంచి. కానీ అంత డీప్ ఫ్రై ఎందుకు ఆయిల్‌లో, అలా తినడం ఎందుకు, అంత ఆయిల్ వద్దు అని అనుకున్న వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ విధంగా పెనం మీద అయితే చేసుకోవచ్చు. నేను ఈ బ్రెడ్ స్లైస్ వేసిన తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచి చేసుకోవాలి. అప్పుడే పిండంతా బాగా ఉడుకుతుంది. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసామనుకోండి, రెండో పక్క టర్న్ చేసా లేకపోతే ఫస్ట్ సారో మూత పెట్టేస్తే ఆ శనగపిండి ఏంటంటే ఆవిరికి ఉడుకుతుంది. ఆల్రెడీ మనం పిండనేది చాలా పల్చగా కలుపుకున్నాము. పల్చగా ఎందుకు కలుపుకోవాలి అంటే బ్రెడ్ తడిని పీల్చేస్తుంది కదా! పిండనేది చిక్కగా ఉందనుకోండి, మనం బ్రెడ్ అందులో ముంచి వేసినప్పుడు ఏమవుతుందంటే, బాగా ఆ తడంతా పీల్చేసేసి శనగపిండనేది ఇంకా చిక్కగా అయిపోతుంది. అందుకే పిండి మనం కొంచెం పల్చగా కలుపుకుంటే, ఈ విధంగా బ్రెడ్ మనం అందులో ముంచినప్పుడు ఆ తడంతా బ్రెడ్ పీల్చేస్తుంది కాబట్టి, శనగపిండి పల్చగా ఉండడం వల్లే మనకు అన్ని బ్రెడ్ స్లైసెస్‌కి కూడా పిండనేది సరిపోతుంది. లేదంటే చిక్కగా ఉందనుకోండి, పిండి ఎక్కువగా బ్రెడ్‌కి పట్టేసేసుకొని, శనగపిండి ఎక్కువగా ఉంటుంది. తినడానికి అంత బావుండదు. పల్చగా ఉంటే ఏంటంటే, లైట్‌గా బ్రెడ్ మీద అంతా పిండి అంటుతుంది కాబట్టి, కాలడము ఈజీగా కాలుతుంది. పిండి చక్కగా ఉడుకుతుంది. ఆ శనగపిండనేది. టేస్ట్ కూడా బావుంటుంది. మూత పెట్టయితే కాల్చుకోండి. నేను 2 స్పూన్ల నూనెతోటే ఈ విధంగా పిల్లలకి ఇది బ్రెడ్ బజ్జీ అంటారో, లేకపోతే ఏమంటారో దీని పేరైతే నాకు తెలీదు. జీవన్ ఏదో పేరు చెప్పాడండి. నాకు గుర్తు రావట్లేదు. అమ్మ ఇలా ఉందమ్మా అని చెప్పనైతే అన్నాడు. ఏదేమైతేనేమి పిల్లలకి మాత్రం బాగా నచ్చేసింది. అసలు నిజం చెప్పాలంటే ఇంత హంగామా చేయాల్సిన అవసరమే లేదు నాకు. ఎందుకంటే పిల్లలు నార్మల్‌గా అయినా తినేస్తారు. పాలు కలిపిచ్చేసి వాళ్ళకి నార్మల్‌గా బ్రెడ్ కాల్చి ఇచ్చేసినా కూడా తినేస్తారు. కానీ ఇవాళ నేనే కాస్త చేద్దాంలే వర్షం పడుతోంది కదా! పిచ్చి మొహాలు ఎప్పుడు ఏది అడగరు. అమ్మ నీ ఇష్టమమ్మా నీకు ఓపికుంటే చెయ్యమ్మా అని ఇలా అంటుంటారు. అందుకే సరే చాలా రోజులైంది కదా! వాళ్ళకి నచ్చినట్టుగా చేసి పెట్టడము. ఇట్లాంటివన్నీ ఏంటంటే చిన్నప్పుడు బాగా అంటే కొంచెం స్కూలు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్‌లు, ఫోర్త్ ఇలా ఉన్నప్పుడు పిల్లలు ఇంటికొచ్చేసరికి ఇలా చాలా వెరైటీగా అన్ని ఫుడ్ అంతా చేసి పెట్టేదాన్ని. సో, దానికి ఏంటంటే వాళ్ళకి బాగా తెలుసు అమ్మ ఏదో ఒకటి చేస్తుంది అని. ఇప్పుడు కొంచెం నేను కూడా తగ్గిచ్చేశాను. పిల్లలు అన్నీ తింటున్నారు గదా అని చెప్పి ఇంకా మళ్ళీ స్పెషల్‌గా చేయాల్సింది ఏముందిలే అని నేను తగ్గిచ్చేశాను. ఇంక ఇవాళ నాకే అనిపిచ్చింది చల్లగా ఉంది కదా! వేడిగా ఇలా చేసి పెడదాము అని పిల్లలిద్దరికీ అలా బ్రెడ్స్ అయితే చేసిచ్చాను. వాటికి ఏం పేరు పెడదామండి? బ్రెడ్ బజ్జీ అని పెట్టుకుందామా? సరే మన ఇష్టం. మన ఫుడ్ మన ఇష్టం కదా! నేను చేసిన వంట నాకు నచ్చిన పేరే పెట్టేస్తాను. బ్రెడ్ బజ్జీ అని పెట్టేసుకుందాము. తర్వాత ఇంకా అవి సాస్ ఉన్నాయి కదా! చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాస్ 2 ఉన్నాయి. అవి ఎవరికి ఇష్టమైతే వాళ్ళు తింటారని అవి 2 వేసి ఇచ్చేసాను. వాళ్ళు తినేశారు. నేనైతే ఒక్క స్లైస్ తిన్నానండి అంతేను. నాకు చాలా హెవీగా అయిపోయింది. పిల్లలకైతే ఒక 3 స్లైస్‌లే పెట్టాను. అది వాళ్ళకి చాలా హెవీ అయిపోయిందిట. అమ్మ మాకు నైట్ డిన్నర్ ఏమీ వద్దమ్మా అని అన్నారు. సరే ఇంకా వాళ్ళు కూడా ఏమి వద్దన్నారు కదా అని నేను కూడా మిషన్ కుట్టుకుంటూ కూర్చున్నాను. తర్వాత ఇంకా మా వారికేమో కొంచెం శనగపిండి కూర చేశాను. తర్వాత చపాతీ చేసిచ్చేసానండి. ఇంకా ఆయన అది తినేశారు. నేను కూడా ఒక చపాతీ తిన్నాను. అంటే నేను ఒక్క బ్రెడ్డే తిన్నాను. సో, అందుకని ఒక చపాతీ తినేసాను నేను కూడా ఆ కూరతోటి. పిల్లలకేమో
పెరుగన్నం పెట్టేసాను. నైట్ మజ్జిగ అన్నం కాస్త తినేసారు. సో, డిన్నర్ అయితే ఇంక అక్కడితో కంప్లీట్ అయిపోయింది. నైటు క్యాబేజీ గూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్‌కి. మళ్ళీ ఉదయం హడావిడి అయిపోతుందని. అక్కడితో ఆ వీడియో అయితే అయిపోయిందండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. అంటే మంగళవారం రోజు ఉదయాన్నే తీసిన వీడియో అండి. ఇంక ఉదయం హడావిడి మామూలుగా ఉండదు నాకు. అస్సలు టైంతో పాటు పరిగెట్టాలా అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చకచక పనులైతే కంప్లీట్ చేసేసుకొని, ఇంక పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని కూరైతే చేసేస్తున్నాను. బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి వేడయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొంచెం బాగా వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయ అనేది వేగితే బావుంటుంది. అలా అని మరి డీప్ ఫ్రై ఎర్రగా వేయించాల్సిన పని లేదు. కొంచెం మెత్తబడేదాకా వేయించేసుకొని కరివేపాకు కూడా వేశాను. ముందు రోజే క్యాబేజీ అనేది తురిమి పెట్టేశాను కదా! ఇలా తురమడం వల్ల ఏంటంటే సన్నగా ఉంటుంది క్యాబేజీ. త్వరగా కూడా ఉడికిపోతుంది. సో, లేట్ అవ్వదు. అందుకే నేను క్యాబేజీ ఎప్పుడు కూడా ఆ కట్టర్ తోటే తురిమేస్తాను. దాన్నేమంటారు? తురిమేది. దాంతోటి తురిమేస్తాను. కాబట్టి ఇంకా త్వరగానే అయిపోతుంది. ఎప్పుడు పెసరపప్పు వేసి, ఇంకా అలా కొబ్బరేసి అలా చేస్తున్నాను కదా అని ఈరోజు ఉల్లిపాయ వేసి అయితే చేసేసాను. తర్వాత ఇందులో రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసేసి, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేశాను. ఉప్పు వేసామంటే వెంటనే ఎలాగో వాటర్ వస్తుంది కాబట్టి అది ఉడికిపోతుంది. ఇంకా అది ఉడుకుతూ ఉండే లోపే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. దోస పిండి లేనప్పుడు ఇలా ఉదయము ఏదైనా టిఫిన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే, ఈ మల్టీగ్రెయిన్ పిండి పట్టించి పెట్టుకున్నాను కదా! అది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటంటే అప్పటికప్పుడు పిండి కలిపేసేసుకొని జస్ట్ ఉప్పు వేసి కలిపేస్తాను. నార్మల్ వాటర్ తోటే కలిపేస్తాను. నానాల్సిన పని కూడా లేదు పిండి కొంచెం సేపు. జస్ట్ కలిపేసేసి అప్పటికప్పుడే దోసలు వేసేసుకోవచ్చు. ఇందులో మనకి మల్టీగ్రెయిన్ కాబట్టి ఇదేంటంటే 2 దోసలు తింటే చాలు. చాలా పొట్ట హెవీగా అనిపిస్తుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది. చాలా ఎనర్జీగా గూడా ఉంటుందండి. ఈ మల్టీగ్రెయిన్ పిండి నేను ఎలా తయారు చేశాను అనే వీడియో మీరెవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా పిల్లలకి దోసలు వేసేసి ఇంకా పచ్చడి అంటూ ఏం లేదు. ఏవన్నా పచ్చళ్ళు ఉంటాయి కదా! అవి నంచుకొని తినేస్తారు. ఇంక నేను మళ్ళీ వేరే పచ్చడి చేయలేదు. ఈలోపు మధ్య మధ్యలో క్యాబేజీని కలుపుతూనే ఉన్నాను. ఉడికిపోయింది. ఉల్లిపాయ, క్యాబేజీ 2 చక్కగా వేగిపోయాయి. ఇంకా చివరగా జస్ట్ పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసి ఇందులో వేసేసానండి కారం కోసము. కొంచెం కారంగా ఉంటేనే బావుంటుంది. పైగా క్యాబేజీ కూర అంటే చాలామంది తినరు. మాకిష్టం ఉండదంటారు. పైగా గ్యాసొస్తుంది, గ్యాస్ పడుతుంది, మాకొద్దు అని అంటుంటారు. అలా ఏమీ ఉండదండి. మనం తీసుకునే ఫుడ్ తీసుకొని ప్రాపర్‌గా వాటర్ అనేది తాగామంటే ఏ ఫుడ్ కూడా మనకి చెడు చెయ్యదు. ఏ ఆహార పదార్థం కూడా చెడు చేయదు. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు తిన్న రోజు సపోజు వాళ్ళకింక వేరేదేదన్నా తేడా చేసుండొచ్చు. లేకపోతే వాటర్ సరిగ్గా తాగకపోయుండుండొచ్చు. ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి ప్రాబ్లమొస్తుంది. అప్పుడేమనుకుంటారంటే, దీనివల్లే నాకలా జరిగింది అని అనుకుంటారు. నేను ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని. నేను మీకు ఇప్పుడు ఎలా చెప్తున్నానో నాకు అలాగే ఒకళ్ళు చెప్పారు. అప్పటినుంచి నేను కూడా తెలుసుకొని, లేదు ఖచ్చితంగా మనం అన్ని ఫుడ్ తీసుకోవాలి అని నేను కూడా ఖచ్చితంగా తీసుకుంటున్నాను. అసలు ఫుడ్ గురించి ఇదంతా నేను అంత చెప్పకూడదండి. అంత చెప్పేదాన్ని కూడా కాదు. ఇది డాక్టర్సు, డైటీషియన్స్ చెప్పాలి. నేనేదో ఇలాగే మీలాగా వీడియో చూసి విన్నది చెప్పాను మీకు. ఇక్కడ నేనేసుకున్న డ్రెస్ చాలామంది లింక్ ఇవ్వండి అని అడిగారు. క్వాలిటీ అయితే సూపర్‌గా ఉందండి. చాలా కంఫర్ట్‌గా ఉంది. పైగానే నేనెప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా కూడా అండి క్యాష్ ఆన్ డెలివరీనే పెడతాను. ఎందుకో నేను ఆన్‌లైన్ పేమెంట్ చెయ్యను. అదేంటంటే ఏదైనా రిటర్న్ ఇష్యూ ఉంటే అది తీసుకోదు. అదే మనం రూ. 10 ఎక్కువ పెట్టి క్యాష్ ఆన్ డెలివరీ తీసుకున్నా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు నేనేసుకున్న టాపు చాలామంది అడుగుతున్నారు. లింక్ పెట్టండి అని కామెంట్‌లలో అడుగుతున్నారు. కమ్యూనిటీలో పోస్ట్ చేశానండి. మీకు ఎవరికైనా తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కమ్యూనిటీలోకెళ్తే ఈ ఫోటో పెట్టేసి డ్రెస్ లింక్ ఇచ్చాను. మీరు అది క్లిక్ చేశారంటే మీకు డ్రెస్ అనేది ఓపెన్ అవుతుంది. చక్కగా మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పిల్లల హడావిడి అయిన తర్వాత వాళ్ళకి బాయ్ చెప్పేసేసి వచ్చి మళ్ళీ ఇక్కడ కుక్కర్ అయితే సెట్ చేస్తున్నాను. ఈ కుక్కర్లో వచ్చేసి నేను ఉదయాన్నే శనగపప్పు ఉంటుంది కదా, మనం పోపు దినుసుల్లో వేస్తాము. ఆ శనగపప్పుని ఒక గంటన్నర పాటు నానబెట్టేశాను. అంటే ఉదయాన్నే నానబెట్టేశాను. పిల్లలు వెళ్ళే వరకు 9 వరకు అది నానింది. అందులో కొంచెం గోంగూర,
ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి ఒక 3-4 విజిల్స్ పెట్టేసి ఉడికిచ్చేసానండి. గోంగూర అయితే బాగా కడిగేసేసి సన్నగా కట్ చేసేసాను. కట్ చేయడం వల్ల ఏంటంటే అది బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. లేదంటే ఆకులు ఆకులుగా వేసామంటే అవి అలాగే పొడుగు పొడుగ్గా ఆకులుగా ఉంటాయి కాబట్టి కట్ చేసి వేసాను. తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు పోపు వేశాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేశాను. ఇంగువ అనేది నేను పచ్చి ఇంగువ వేశాను, అందుకు గరిటెతోటి దాన్ని మెదిపేశాను. ఉల్లిపాయ అనేది కొంచెం వేగాలండి. నేను ఇక్కడ కొంచెం తొందరపడి వేసేసాను. అంటే ప్యాన్ కదా, నాకు ఎందుకో మాడిపోతుందేమో అనే భయం వేసింది. తర్వాత పదార్థం అంతా పాడైపోతుందని వెంటనే వేసేసాను. ఉల్లిపాయ అనేది మీరు కొంచెం వేయించండి. వేయించిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర, శనగపప్పు ఇందులో వేసేయండి. వేసేసి మీరు ఒకటి గమనించాలి, ఈ గోంగూర నేను పోపులో జీలకర్ర వేయలేదు. చాలామంది ఏంటంటే ఇలా పులుపు కూరల్లో కూడా జీలకర్ర అనేది యాడ్ చేస్తారు. అలా చేయడం వల్ల టేస్ట్ అంత బాగుండదు. అన్నిటికీ జీలకర్ర వేయడం అనేది బాగుండదండి. ముఖ్యంగా ఈ గోంగూర ఏంటంటే పులుపు పదార్థాలకి జీలకర్ర అంత టేస్ట్ని ఇవ్వదు. చింతపండు పులిహార కానీ ఇలా గోంగూర కానీ వీటిల్లో జీలకర్ర వేసుకోకపోతేనే వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసేసి కొంచెం బాగా కలిపేసేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి కాసేపు ఉడికిస్తున్నాను. అయితే శనగపప్పు అనేది బాగా నానింది, ఉడికింది, అంటే మెత్తగా ఉడికిపోయింది. అందుకు నేనేం చేస్తున్నానంటే ఈ పులుసులో మళ్ళీ పిండి కలిపి పోయకుండా సపరేట్గా బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేయకుండా ఇలా స్మాషర్ తోటి కొంచెం ఆ శనగపప్పునే కొద్దిగా పప్పుని మెత్తగా మెదిపేస్తున్నాను. అంతా కాదు, కొంచెం పప్పుని. కొన్ని పప్పులు బద్దలుగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. కొన్ని పప్పుల్ని అలా మెత్తగా చేయడం వల్ల పులుసు అనేది కొంచెం చిక్కబడుతుంది. అందుకని కొంచెం మెదిపాను. అంతేనండి. మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా, పుల్లగా, కారంగా గోంగూర శనగపప్పు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. అలాగే ఇది నేను ఉదయం చేశాను. అయితే కొంచెం మిగిలింది రాత్రికి. మిగిలిందని చెప్పి నేను రాత్రికి బియ్యం రవ్వ ఉప్మా చేశాను. ఆ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. ఇంకా నైట్ డిన్నర్ కూడా రవ్వ ఉప్మా చేశానని చెప్పేశాను కదా, అంతేనండి. ఇవాళ డైలీ లాగ్ అయితే ఇదే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.